హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ అయితే ఎగ్జామ్ జరిగింది. సో దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది. సో పేపర్ ఎలా ఉంది ఏంటి అని ఫస్ట్ చూసుకున్నట్లయితే, పేపర్ అనేది మామూలుగానే పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ అనేది ఎప్పుడూ మోడరేట్ టు డిఫికల్ట్ అనే ఉంటుంది. ఎప్పుడైనా ఈజీ అయితే ఎప్పుడు రాదండి, డిఫికల్ట్ లేదా మోడరేట్గా ఉంటుంది. బట్ ఈసారి పేపర్ కూడా కొంచెం మోడరేట్ టు డిఫికల్ట్ అనే చెప్పాలి. కొన్ని సెక్షన్స్ ఈజీగా వచ్చాయి, అంటే చేయదగే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ చూసుకున్నట్లయితే బాగా చదివే అభ్యర్థి అటెంప్ట్ చేయొచ్చు, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఎకానమీ కూడా అటెంప్ట్ చేయొచ్చు, స్కోర్ చేయొచ్చు. బట్ కొన్ని సెక్షన్స్ అయితే చాలా కష్టంగా వచ్చాయండి. పర్టికులర్గా చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ సంబంధించి కానీ, మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ సంబంధించి కానీ బిట్స్ చాలా టఫ్ వచ్చాయి. కరెంట్ అఫైర్స్ కూడా ఏంటంటే ఒక రీసెంట్ 7-8 మంత్స్ చదువుకుంటే కొన్ని బిట్లు పెట్టచ్చు, కొన్ని అయితే చాలా లాంగ్ బ్యాక్ అడుగున్నారనమాట. సో ఇట్లా పేపర్ అనేది డిఫరెంట్గా ఉంది. టైం కూడా కొంతమందికి సరిపోలేదని చెప్పారు. నేను అడిగితే కొంతమందిని సార్ టైం సరిపోలేదని చెప్పారు. కొంతమంది ఏమో సార్ యావరేజ్గా కొంచెం బాగానే రాసామని చెప్పారు. సో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి ఏంటని చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనకి నిన్నే ఈ యొక్క వీళ్ళు కానిస్టేబుల్స్ మెయిన్ సంబంధించి ఏంటంటే మనకి అఫీషియల్ కీ రిలీజ్ చేశారు. సో అది మళ్ళీ ఏమైనా చేంజెస్ కానీ ఉంటే అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు అని చెప్పి మనకి డేట్స్ కూడా ప్రకటించారు. మీరు అబ్జెక్షన్స్ కావాలంటే రైజ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు కీ బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైనా కీకి కొన్ని క్వశ్చన్స్ అటు ఇటు ఒక 5-6 తేడా వస్తాయి, కానీ ఎప్పుడు అంతంత హెవీ చేంజెస్ అయితే రావండి. రీసెంట్గా గ్రూప్ 2 కూడా చూసుకున్నట్లయితే 4-5 క్వశ్చన్లు మారి, ఎక్కువ క్వశ్చన్ కూడా మారలేదు. సో యావరేజ్గా దాని తగ్గట్టే ఉంటుంది. ఈ అఫీషియల్ కీ చూసుకొని మీకు దానికి తగ్గట్టు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటనే ఐడియా వస్తే దాన్ని బట్టి మీకు ఒక అంచనా వస్తుంది. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పాలి, ఈ ఏం సరే ఏ కేటగిరీకి ఎంత అంటే ఇది చాలా దాని మీద బేసిస్ అయి ఉంటుందండి. సో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ రోస్టర్ విషయం ఎట్లా ఉంది, సో ఇవన్నీ బేసిస్ ఉంటాయి. సో దానికి కొంచెం టైం కావాలి. సో నేను ప్రజెంట్ అయితే చాలామంది స్టూడెంట్స్ని అడిగిన దాన్ని బట్టి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే జనరల్కి అయితే ఓసీకి ఒక 120 నుంచి 130 దాకా ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇంకా టాప్ మోస్ట్ మార్క్స్ కూడా 150 క్రాస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇలాగా చాలా ఉంటుంది. బట్ ఓవరాల్ కట్ ఆఫ్ అంటే ఏంటంటే యావరేజ్ మార్క్ చూసుకోవాలి మనం కేటగిరీ వైజ్. సో మీరు ఇంకా అబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సిన వాళ్ళు రైజ్ చేయండి. ఎందుకంటే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే ఏమైనా చేంజెస్ రావడానికి కారణం ఉంది కొన్ని క్వశ్చన్స్. లేదు మనం ఆ అఫీషియల్ కీ చూసుకొని ఒక మార్క్స్ అంచనా రావాలంటే మీరు ఇప్పటికీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు అఫీషియల్ కీ చూసి. సో దాన్ని బట్టి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏందని కింద కూడా కామెంట్ చేయండి. మీరు ఏ జోను, ఏ డిస్ట్రిక్ట్, అలాగే ఎన్ని మార్క్స్ వస్తున్నాయని కింద కామెంట్ చేయండి. సో దాని ద్వారా ఏ కేటగిరీ ఇన్స్టిట్యూట్ ఎట్లా ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కూడా ఒక ఐడియా వస్తుంది. తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇంకా కష్టపడ్డారండి. సో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ బాగానే కష్టపడ్డారు. బట్ పేపర్స్ అనేవి ఎప్పుడు మనకు ఎక్స్పెక్టెడ్గా రావు, అది తెలిసిన విషయం. ఏ ఎగ్జామ్ అయినా సరే కొంచెం అన్ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. అంటే ప్రతిదీ మనకు తెలిసింది వస్తే ఎగ్జామ్స్ ఎలా అవుతాయి, అందులో మెయిన్స్ ఎగ్జామ్స్ అంటే మామూలు విషయం కాదు, కొంచెం హై లెవెల్లోనే వస్తాయి. బట్ ఆ ఉన్న టైంలో ఇంగ్లీష్ కూడా చూసుకున్నట్లయితే అంత ఈజీగా అయితే రాలా. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే మరీ టఫ్ అనిపించింది ఇంగ్లీషు. అంత ఈజీగా ఇంగ్లీష్ కూడా రాలేదు. సో ఇలా అయితే ఉందండి. నెక్స్ట్ మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి ప్రజెంట్ ఇంకా మీ మిస్టేక్స్ మీరు తెలుసుకోండి. ఎగ్జామ్ అయిపోయింది, ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్, ఏ సబ్జెక్ట్ వీక్, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీకు ఒక అనాలిసిస్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్స్కి అది ఉపయోగపడుతుంది. లేదు ఎగ్జామ్ని పక్కన పెట్టేసారంటే మీ స్ట్రెంత్ ఏందో, మీ వీక్నెస్ ఏందో మీకు ఐడియా రాదు. అది నేను ఇచ్చే సజెషను. నెక్స్ట్ మీకు ఏమనిపించింది ఈ వీడియో సంబంధించి, ఐడియా సంబంధించి మీ మార్క్స్ ఏమన్నా పెట్టాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది మీకు. నెక్స్ట్ అధైర్యపడకండి, ప్రతి ఒక్కరికి మంచి మార్క్సే వస్తాయి. కష్టపడిన వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ అవుతారండి. సో కష్టపడిన వాళ్ళకే ఈ జాబ్స్ అనేవి వస్తాయి. సో ధైర్యంతో ముందుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ, బాయ్.